శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 5 మంత్రులు పర్యటించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇక ఆయనతో పాటు ఇతర మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎంటీ ఫారూక్, సవిత, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు హాజరయ్యారు. టిట్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి వారి ఆలయ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన అతిథి గృహాన్ని ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ప్రభుత్వం వచ్చి, ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు, 2 శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం 10 సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి 1% అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలపలేకపోయారు. 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే, ఆనాడు జనార్దన్ రెడ్డి గారు, నేను అనేక మందిని ఆ యువగళం పాదయాత్రలో, నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్రను చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాం. నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలి.